ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హీరో అని పిలిపించుకోవటానికి అంటే హీరోగా మారటానికి మీరు అనుకున్న అంటే ఈ టైంలో హీరో అవుదామని అనుకున్నారా, లేకపోతే మీరు అంటే ఈజీ అయింది ప్రాసెస్, లేకపోతే అనుకున్న తర్వాత చాలా టైం పట్టింది అసలు? ఈజీ అయితే కాదు సార్ ప్రాసెస్. డెఫినెట్గా దిస్ లాడ్ ఆఫ్ అడ్డంకులు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ దాటుకునే ప్రయత్నాలు దాటి కొన్ని వచ్చాము. బట్ యా డెఫినెట్గా ఈజీ అయితే కాదు. అండ్ ముందరి నుంచి అయితే అనుకున్నాను సార్. అంటే నాకు అర్థమైంది ఒకటే ఏంటంటే, మనం లీడ్ యాక్టర్గా కానీ ఒక హీరోగా ఉన్నప్పుడు మన త్రూ మన కథలు ఇంకా చెప్పొచ్చు. అండ్ నాకు జస్ట్ యాక్టింగ్ చేయాలన్న ఇంట్రెస్ట్ కన్నా కథలు కూడా చెప్పాలనే తపన కూడా ఉండింది నాకు. అంటే నా యాక్టింగ్ త్రూ కానీ, నా క్యారెక్టర్ నేను చేసే క్యారెక్టర్ త్రూ కానీ. సో దానికి పొటెన్షియల్ ఇక్కడ ఎక్కువ ఉండడం వల్ల ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ ఇన్ దిస్ పొజిషన్. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఇక్కడ పొజిషన్కి అయితే వచ్చాను ఇప్పుడు. ఇంకా దీన్ని నేను ఎలా యూటిలైజ్ చేసుకుంటాను అనేది ఇంకా మోగ్లీ బట్టి ఉంటుంది. కాన్ఫిడెంట్గా అయితే ఉన్నాను. జనాలే చెప్పాలి మిగతాది ఇంకా. ఓకే, హ్యాపీయా ఇప్పుడు? అంటే మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఇప్పుడు ఆలోచనలు ఎలా ఉన్నాయి అసలు? కొన్ని రోజులు సినిమా రిలీజ్ కాబోతుంది, 12th అంటే మేబీ 3 days అంతే అంతే. సో ఎలా ఉంది మీ స్టేట్ ఆఫ్ మైండ్, ఎలా ఉంది, ఆలోచనలు ఎలా ఉన్నాయి అసలు? చాలా కొంచెం అంటే ఇక ఒక చిన్న నర్వస్నెస్ అయితే ఉందండి. ఎందుకంటే చాలా ప్రేమతో చాలా ఇష్టపడి చేసిన సినిమా ఇది. అండ్ నా 100% ఇచ్చాను. చాలా థింగ్స్ చూశాను, చాలా థింగ్స్ ఫేస్ అయ్యాను ఈ ప్రాసెస్లో. వాటన్నిటికీ నాకు ఒకటే నేను కోరుకునేది ఏంటంటే, నాకు బేసిక్ రికగ్నిషన్, నన్ను గుర్తించగలిగారు జనాలంటే నేను సంతోషం అండి. ఓకే, బట్ యా స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది అంటే కొంచెం నర్వస్గా ఉంది. బట్ మెల్లిగా అదే జర్నీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద అవుట్కమ్ అండ్ అనే ప్రాసెస్కి ఆ థాట్ ప్రాసెస్కి తీసుకొని వచ్చే ప్రయత్నంలో ఉన్నా. ఏంటంటే బబుల్గమ్ సినిమాతో హీరోగా ఇంట్రడక్షన్ ఇచ్చారు అందరి చేత. ఓకే, బాగా చేశాడు హీరో, వాట్ ఎవర్ కమర్షియల్ సక్సెస్ అనేది పక్కన పెడితే హీరో బాగా చేశాడు అని ఒక పేరు అయితే వచ్చింది. సో అక్కడ ప్రూవ్ చేసుకున్నారు. సో మోగ్లీతో ఏం ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు? అంటే మీలో ఉన్న టెన్షన్ ఏంటి? అంటే ఈ సినిమాతో ఇది కొట్టాలిరా అని మీరు అనుకున్న? సార్ ఏం లేదు సార్, అంటే మనకి ఒక మార్కెట్ ఓపెన్ అయింది అనుకోండి సార్, ఇట్ గివ్స్ అస్ పొటెన్షియల్. ఇంకా పెద్ద కథలు కానీ ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి మాకు ఒక ఆపర్చునిటీ వస్తుంది. అది లేనప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది. సో ఈ సినిమాతో నా మోస్ట్ ఆనెస్ట్ కోరిక ఏంటంటే, ఓకే ఇతని పైన నేను డబ్బులు పెట్టగలుగుతాను అండ్ డబ్బులు పెడితే రిటర్న్ వస్తుంది అని ప్రొడ్యూసర్స్ నమ్మాలి. నెక్స్ట్ థింగ్, ఆడియన్స్ ఓకే నేను ఈయన సినిమాకి టికెట్ కొనుక్కొని నేను థియేటర్కి వెళ్ళాను అంటే ఐ విల్ బీ హ్యాపీ. నేను పెట్టిన డబ్బులకి నాకు ఫుల్ రిటర్న్ వస్తుంది అని అనుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే ఆస్పైరింగ్ డైరెక్టర్సో లేకపోతే ఎస్టాబ్లిష్ డైరెక్టర్సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా వైపు మేబీ చూసి దట్ ఇతనిలో ఒక మంచి పొటెన్షియల్ ఉంది, ఇతన్ని మనం కాస్ట్ చేసుకొని మనం ఒక అద్భుతమైన క్యారెక్టర్ వస్తే చాలా బాగుంటుంది అని అనుకునేటట్టు జరగాలని కోరుకుంటున్నా. ఓకే, అది సార్ నా అంటే ఎక్స్పెక్టేషన్ అదే సార్. ఎందుకంటే అల్టిమేట్లీ నేను ఇదంతా చేసేది నాకు సినిమా పట్ల ఉన్న ప్రేమ, యాక్టింగ్ పట్ల ఉన్న ప్రేమతో చేస్తున్నాను. అది ఏమిస్తే అది తీసుకుంటాను రిటర్న్. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ లైక్ నాకు ఇదే కావాలి, నాకు ఇది లేకపోతే నేను బతకలేను అన్నట్టు అలాంటివి లేదు. సో యా లెట్స్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ అంతే. అంటే మీరు కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ 1వ సినిమా కానీ 2వ సినిమా కానీ మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచర్, అదే నేను కెరీర్ స్టార్ట్ చేసినంత ఇలా ఉండాలి, ఇలాంటి రెస్పాన్స్ రావాలని ఒక చిన్న ఎవరికైనా ఉంటుంది. సో ఈ 2 movies అంటే ఇప్పుడు వస్తున్న దీని ప్రీ బజ్ కానీ దానికి వచ్చిన రిజల్ట్ కానీ దానివల్ల వచ్చిన రెస్పాన్స్ కానీ మ్యాచ్ అయ్యేదా మీ ఫ్రీక్వెన్సీకి? సార్ బబుల్గమ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే ఎస్ స్టార్టింగ్లో కొంచెం స్లైట్గా డిసప్పాయింటెడ్గా ఉన్నాను. బట్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మేము అనుకున్న ఫిలాసఫీ, నేను నమ్మిన ఫిలాసఫీ ఏదైతే ఉందో లాస్ట్లో క్లైమాక్స్లో దట్ మనకన్నా ఇంకెవ్వరు కానీ ఇంకా ఏ థింగ్ ఇంపార్టెంట్ కాదు అనే కాన్సెప్ట్. అండ్ దాని తర్వాత అంటే మనల్ని మనం కరెక్ట్గా ప్లేస్ చేసుకున్న తర్వాతే మిగతాది ఏదైనా మిగులుతుంది లైఫ్లో అన్న ఫిలాసఫీని నేను నమ్మాను. అది జనాలకి అర్థమైంది. ఓటీటీలో కానీ చూసిన వాళ్ళందరికీ కూడా చాలామందికి ఎక్కింది, చాలామందికి లైఫ్లో ఇంపాక్ట్ చేసింది. నాకు చాలామంది మెసేజ్లు పెట్టారు దట్ వాళ్ళ టాక్సిక్ గర్ల్ ఫ్రెండ్స్ని వదిలేసి వాళ్ళ జీవితాల్లో ఇప్పుడు ఫ్లరిష్ అవుతున్నారు అనేది. సో సినిమా అనే దాన్ని చేసేదే ఆ ఒక ఇంపాక్ట్ కోసం సార్. అండ్ అది ఆ సినిమాకి, నా ఫస్ట్ సినిమాకే దట్ ఐ వాజ్ ఏబుల్ టు కాస్త నేను ఏదో మొత్తం దేశాన్ని ఉద్ధరించేసానని కాదు, కానీ
ఎవరైతే 4-5 హూ ఫెల్ట్ దట్ వాజ్ వెరీ చాలా ఆనందం అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ థింగ్ ఆ డైలాగ్స్ కొన్ని చాలా మందికి ఎక్కాయి. అండ్ నన్ను కలిసినప్పుడు దే వోంట్ నన్ను పిక్చర్ ఓకే సెలబ్రిటీ అని చెప్పి ఫోటో దిగడం కన్నా వాళ్ళకి నిజంగా నచ్చిన డైలాగ్ నా ముందు అన్న నాకు ఈ డైలాగ్ చాలా ఇష్టం, చాలా అంటే లైక్ బాగా చేసావన్నా అన్న ఒక 2 మాటలు చెప్తారు చూడండి, అది నాకు చాలా సంతోషం ఇస్తుంది. ఎందుకంటే ఇట్ ఇస్ క్లియర్ ఇండికేషన్ దట్ వాళ్ళకి ఆ డైలాగ్ గుర్తుంది, వాళ్ళకి ఆ డైలాగ్ ఎక్కింది, నా పర్ఫార్మెన్స్ వాళ్ళకి నచ్చింది అనేది అది క్లియర్ ఇండికేషన్. సో దట్ వే బబుల్ గమ్తో ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఓకే, యా అంటే యువర్ ఆల్సో నెపో కిడ్. అంటే సుమా కనకాల గారు, రాజీవ్ కనక అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. సో వాళ్ళ వారసునిగా మీరు అవును సార్ హీరోగా ఇంట్రడక్షన్ అవ్వటం, అంటే దేవదాస్ కనకాల గారు అంటే రాజీవ్ కనకాల హీరోగా చేస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా చేస్తున్నారు, కానీ మీరు ఫుల్ ఫ్లెడ్జెడ్ హీరోగా మారారు. సో ఫస్ట్ సినిమా హీరోనే, సెకండ్ సో యువర్ జర్నీ ఈజ్ కంటిన్యూ హీరో యాజ్ అ హీరో. సో ఎలా ఉంది వాళ్ళ మీ ఇది వాళ్ళ బ్యాగేజ్ని అంటే సుమా కనకాల గారు కానీ రాజు వాళ్ళ వారసత్వాన్ని కొనసాగించడం ఎలా ఉంది మీకు అసలు? నంబర్ 1 సార్, నేను వాటిని అన్నింటిని కూడా పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వటం సార్. ఎందుకంటే ప్రైమరీగా నేను సినిమాలు ఎందుకు చేస్తానంటే నాకు యాక్టింగ్ పట్ల ఉన్న ప్రేమ కానీ సినిమా పట్ల ఉన్న ప్రేమ కానీ అండ్ అది నాకు ఇచ్చే హై ఏదైతే ఉంటుందో దానికోసం చేస్తాను. సో త్రూ దిస్ ప్రాసెస్ ఇప్పుడు బబుల్ గమ్ రిలీజ్ అయిన తర్వాత ఆ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్లో నాకు అది పేషెన్స్ నేర్పించింది. అండ్ అప్పుడు కూడా నేను నేర్చుకుంది ఏంటంటే ప్రైమరీగా నాకు జర్నీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాసెస్లో జరిగే జర్నీ, నేను వాట్ am I లెర్నింగ్, నేను దీంట్లో నుంచి ఏం తీసుకుంటున్నాను నా లైఫ్లోకి, నేను దేన్ని ఇంక్లూడ్ చేసుకుంటాను ఈ ప్రాసెస్లో జరిగిన లెర్నింగ్లో నుంచి. సో ఈ జర్నీ నాకు ఇంపార్టెంట్ అయినప్పుడు పక్కన జరిగే నాయిస్ అంతా ఉంది కదండి, వాటిని డిలీట్ కొట్టడానికి నేను చూస్తున్నాను. ఓకే, అంటే వేరే కొత్త హీరో అంటే పర్లేదు, ఆల్రెడీ ఒక నేపథ్యం ఉన్న హీరో మీ మీద ఎక్స్పెక్టేషన్ అనేది డెఫినెట్గా సుమా కనకల్ గారి అబ్బాయి రాజు కన్నా అంటే ఖచ్చితంగా ఉంటుంది సార్. సో అది ఎంతవరకు మీకు అంటే అడ్వాంటేజ్గా అనుకుంటున్నారా, లేకపోతే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఒక కొత్త హీరో అనుకోండి, సరే ఎలా చేస్తాడో చూద్దాం అనుకుంటున్నాం. సో మీకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉండేసరికి డెఫినెట్గా మోర్గా ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే మీరు అన్నట్టు అబ్బా వీడేం చేస్తారో చూద్దాంలే అనేది కొంతమందికి అనిపించవచ్చు, కొంతమంది జెన్యున్గా కూడా తను ఏం చేస్తాడని నార్మల్గా కూడా ఆలోచించవచ్చు. డెఫినెట్గా సార్ అంటే లైక్ నేను దాన్ని అడ్వాంటేజ్ అని అనను. నేను ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ టు ఛాలెంజ్ మై సెల్ఫ్ అండ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ ఇంకా బెటర్గా. సో అగైన్ నా క్రాఫ్ట్ని నేను నమ్ముకొని నా కర్మని నేను చేస్తాను. ఇంకా మిగతాది ఆడియన్స్ చేతిలోనే ఉంది సార్. వాళ్ళు ఏమనుకున్నా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒకవేళ నిజంగా నేను చేశాను అంటే ఎవరు ముందు ఏ మాట అన్నా కూడా దాన్ని వెనక్కి తీసుకుంటారు 100%. ఆ క్లారిటీ ఆ నమ్మకం నాకు మన ఆడియన్స్ పైన అయితే ఉంది.